హాయ్ ఫ్రెండ్స్, మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో కోబలి అనే వెబ్ సిరీస్ అయితే మనకు స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్ ఉంది ఆ వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ముల్లకట్ట అనే గ్రామం అయితే ఉంది. అక్కడ చాలా కాలంగా సాంబయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సాంబయ్యకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు పేరు గోపి, రెండో కొడుకు పేరు సీను, మూడో కొడుకు పేరు రాము. సాంబయ్య నాటుసారా కాస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. గోపికి శాంతతో వివాహం జరుగుతుంది. మరి గోపి కొడుకు రాజు టీనేజ్ లో ఉంటాడు. మరి సీను వివాహం శ్యామలతో జరుగుతుంది. వారికి ఒక పాప ఉంటుంది. ఆయన మెకానిక్ షెడ్ చూసుకుంటూ ఉంటాడు. మరి ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు సీను చూసుకుంటూ ఉంటాడు. గోపి గాని రాము గాను వాళ్ళిద్దరైతే పట్టించుకోరు. ఆ గ్రామంలో పాత మిల్లుని అడ్డం పెట్టుకుని కాశీ గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. మరి ఈ విషయం తెలియని రాము అతని దగ్గర పనికి చేరతాడు. గోపి సుజాతను రెండో పెళ్లిగా చేసుకుంటాడు. గోపి సుజాత కుటుంబ సభ్యులతో గొడవ పడతాడు. మరి ఆ గొడవలోనే సుజాత చనిపోతుంది. దాంతో రమణ గ్యాంగు గోపిని వెంటాడుతూ ఉంటారు. వాళ్ళ బారిన నుంచి తప్పించుకునే క్రమంలో సీను గాయపడడానికి గోపి కారకుడవుతాడు. మరి ఆ గాయాలతోనే సీను హాస్పిటల్ పాలవుతాడు. అలాగే గంజాయి కేసు విషయంలో రాము జైలుకెళ్తాడు. ఇలా ఈ ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదంలో పడతారు. ఇలా ఇంటి దగ్గర ముగ్గురు మొగాళ్లు లేని సమయంలోనే మిగతా కుటుంబ సభ్యులను అందరినీ చంపేయమని రమణ తన మనుషులను పంపిస్తాడు. మరి అప్పుడు ఏం జరుగుతుంది? రమణ నుంచి గోపి తప్పించుకున్నాడా? మరి జైలు నుంచి రాము బయటపడతాడా? తన వారిని కాపాడుకోవడానికి సీను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? మరి అనే ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ తప్పకుండా చూడాల్సిందే. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ యాక్షన్ పాలు అయితే ఉన్నాయి. ఇందులో మనకు రక్తపాతం కూడా ఎక్కువనే కనపడుతుంది. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్, అలాగే వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొట్టండి ఈ వీడియో నచ్చితే మాత్రం. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, గ్రామీణ నేపథ్యంలో అల్లుకున్న కథ అయితే ఇది. గ్రామాలలో మనకు సహజంగానే ఉమ్మడి కుటుంబాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు తగాదాలు ఉంటాయి కంపల్సరిగా. పగలు ప్రతీకారాలు, అవి తీర్చుకోవడానికి పన్నే పన్నాగాలు, ఇలాంటి సంఘటనలు గ్రామాలలో జరుగుతూనే ఉంటాయి. మన ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు బయటికి వెళ్లి ఏం చేస్తున్నారనేది తెలుసుకునే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే పనులు ప్రమాదకరంగా కూడా ఉండవచ్చు. మరి అలాంటి ప్రమాదాలు గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడే మిగతా వారు ఇబ్బందులు పడతారు. మరి అలాంటి ఓ ప్రమాదం ఎదురైనప్పుడు ఓ ముగ్గురు అన్నదమ్ములు ఏం చేశారనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథనైతే నడిపించిండు. యాక్షన్స్ ను, ఎమోషన్స్ ను సమపాలను నడిపించిండు దర్శకుడు అయితే. నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్లు అవినీతి పరులైన అధికారుల వలన ఎలా ప్రమాదంలో పడతారు, తెలిసిన శత్రువు కంటే కనిపించని శత్రువు ఎలాంటి ప్రమాదకారి అనే అంశాలను దర్శకుడు చూపించిన విధానం బాగుంది. హింస, రక్తపాతం ఈ సిరీస్ మొత్తం కనిపిస్తూనే ఉంటది మనకైతే. అలాగే బూతులు కూడా సర్వసాధారణంగా అన్నట్టుగానే వినిపిస్తూనే ఉంటాయి. టైటిల్ ని బట్టి, దాన్ని డిజైన్ చేసిన తీరుని బట్టి ఈ సిరీస్ ఇలా ఉంటుందని ఒక ఐడియాకు వచ్చేస్తుంది మనకు. అందుకు సిద్ధపడ్డ వాళ్ళు మాత్రం ఈ సిరీస్ ని అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడకుంటేనే బెటర్, సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి. మొత్తం 8 ఎపిసోడ్లలో స్టార్టింగ్ వచ్చే 2 ఎపిసోడ్స్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఇక 3వ ఎపిసోడ్ నుంచి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది సిరీస్ ఎలా ఉండబోతుంది అనేది. కొన్ని విషయాల్లో కాస్త క్లారిటీ అయితే లోపించింది. మిగతా కథ అంతా ఓకే అనిపిస్తుంది మనకైతే. సో ఫ్రెండ్స్, ఇది కోబలి వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.